నార్కల్ జిల్లాలో కొల్లాపూర్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో నీటి పరీక్ష లీకేజీని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా మరియు మౌనహారం నిర్వహించారు. నీటి లీకేజీ బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో భాగంగా వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులను యూత్ కాంగ్రెస్ నాయకులు రహీం పాషా, పసుపుల నరసింహ తీవ్రంగా ఖండించారు. వ్యక్తులు ఎవరైనా ఎంతటి పెద్దవారైనా వారందరూ కూడా రావాలని, ఇంజనీర్లు కావాలని, లాయర్లు కావాలని చెప్పి ఎన్నో ఆశలు నీట్ పరీక్ష పేపర్లు ఎవరైతే దుండగులు ఉంటారో, ఎవరైతే వారి కుటుంబానికి నష్టపరిహారంగా దాదాపు ₹1 కోటి ఇచ్చి ఇంట్లో యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నశించాలి కేంద్ర ప్రభుత్వం అండి విద్యార్థులపై జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దగ్గర గత 15 రోజుల నుంచి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విద్యా వ్యవస్థలో లోటుని పూడ్చాలని చెప్పేసి విద్యార్థులు అక్కడ ధర్నాకు తిరగడం జరిగింది. నీట్ ఎగ్జామ్ పేపర్లను లీక్ చేసి ఈ రోజు విద్యా వ్యవస్థను అనిశ్చితం చేసినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నటువంటి విద్యార్థులపై అమానుషంగా లాఠీ చార్జీలు చేసి వారిపై టియర్ గ్యాసులు ప్రయోగించి వారిపై దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధాని, ఆయనకు ఉన్నటువంటి విద్యా అర్హత ఏదో తెలియదు కానీ ఈ రోజు ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి పేపర్లు లీక్ అవుతుంటే కూడా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క ప్రభుత్వం తీరుపై కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నీటి పేపర్ రద్దుపై ఈ రోజు ప్రశ్నించినటువంటి పార్టీలపై, నాయకులపైన కూడా దాడులు చేస్తున్నటువంటి సంస్కృతిని మానాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాలుగా దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు రాహుల్ గాంధీ గారు. ఈ యొక్క విద్యా వ్యవస్థపై జరుగుతున్నటువంటి తీరును ఖండించాలని జంతర్ మంతర్ దగ్గరికి వెళ్తే ఒక ప్రతిపక్ష నాయకుడని కూడా చూడకుండా రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకొని వెళ్లి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును మేమందరం కూడా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ యొక్క విద్యా వ్యవస్థలో మార్పులు చేయకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశంలోన మనువాద రాజకీయం నడుస్తూ ఉంది. మనువాద రాజకీయం అంటే బడుగు బలహీన వర్గాలకు విద్య లేకుండా చేయడం, ఆ విద్య లేకుండా చేయడంతో వాళ్ళ జ్ఞానాన్ని పోగొట్టడం అనేటువంటి కుట్రపూరితమైనటువంటి పరిపాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనను బర్తరఫ్ చేయాలని, నీట్ పేపర్ లీక్ అవడం మూలంగా చనిపోయినటువంటి విద్యార్థులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ దేశాన్ని ముందుకు వచ్చేటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలను స్ట్రిక్ట్ గా జరపాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ దేశవ్యాప్తంగా యువత ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశాన్ని వెళ్ళటువంటి ప్రధానమంత్రి, ఈ దేశ ప్రజల్లో పిల్లలుగా తమ బిడ్డలుగా చూడాల్సినటువంటి ప్రధానమంత్రి దేశ రాజధానికి పోయినటువంటి యువత మీద రాక్షంగా పాశవికంగా దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దేశ రాజకీయ వ్యవహారాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అంతేగా ఇమ్మీడియట్లీ ఇవాళ దేశ యువతరానికి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి విద్యాశాఖ మంత్రికి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రతిపక్ష నాయకులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంఘీభావం చెప్తూ వాళ్ళకు కావాల్సిన చర్చలు చేయండి అని చెప్పి ప్రధానమంత్రి దగ్గర నివాసం దగ్గర ధర్నా చేస్తే ఇవాళ వారి మీద కూడా నిర్బంధం ప్రదర్శించినటువంటి పరిస్థితి ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దేశానికి పెద్ద పీడ మోడీ, ఈ మోడీ పరిపాలనతోటి దేశము అభివృద్ధి కన్నా
మరింత వెనకడికి పోతా ఉంది. కాబట్టి దేశ ప్రజలందరూ విచక్షణతోటి ఆలోచించి ఈ మోడీ పాలనకు చర్మగీతం పాడాలని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం.